కాంగ్రెస్ నుంచి కూడా మరొక గెస్ట్ జాయిన్ అవుతారు. ముందు పుల్లారావు గారు, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మేము నిర్వహించినటువంటి సర్వే, అది ఇక అన్ని సంస్థలు నిర్వహించినట్టే మేము కూడా ఇటీవల కాలంలో అనేక నేషనల్ ఛానల్స్ దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇండియా కూటమికి అదేవిధంగా ఎన్డీఏకి ఏ రకంగా ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటువంటిది వివరించారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మీరు నిర్వహించిన సర్వే, బహుశా దీన్ని బట్టి ఏమేమి ఈక్వేషన్స్ పనిచేయచ్చు, ఏమేమి ఈక్వేషన్స్ ఉంటాయి, భవిష్యత్తులో పరిణామాలు ఇంకా చాలా జరిగే అవకాశాలు లేవని వెంటలా ఏమనిపిస్తుంది? అదే మీరు చెప్పినట్టుగా ఇది కొంచెం ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ చేసిన సర్వే కాబట్టి చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మనం చూసేది క్యాండిడేట్ సెలెక్షన్ పార్టీలు కరెక్ట్గా చేశారా లేదా ఆలోచన కూడా వస్తుంది ఈ 10-15 రోజులు బట్టి. అన్నిటికంటే ముఖ్యం ఏప్రిల్ 15-14 ఎలక్షన్ అనుకున్నది మేకి వెళ్ళిపోయింది. తెలంగాణ లాగా లాంగ్ ఎలక్షన్ తెలంగాణలో 4 నెలల పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పడ్డారు, ఓడిపోయారు. ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ పీరియడ్, ఏం ఇంపాక్ట్ ఉంటుంది అది చూడాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఒక క్యాండిడేట్ అన్పాపులారిటీ కనపడితే ఇంకా అది తిరిగి పాపులర్ చేయడం చాలా కష్టం. ఆ అన్పాపులారిటీలో ఉంటాడు, లేకపోతే ఇంకా మోర్ అన్పాపులర్ అయిపోతాడు. ప్రజలకు వీకెనింగ్ అనేది ఇంకా వీక్ అయిపోతారు. సో రాబోయే రోజుల్లో మనం చూడేది ఈ క్యాండిడేట్ సెలెక్షన్ ఎలా ఉన్నది. ఈ పొత్తు పనిచేస్తుందా, పనిచేయదా, ఇంకా బీజేపీ క్యాండిడేట్స్ రావాలి, బీజేపీ ఎలా ఉంటుంది అది కూడా చూడాలి. ఆ పొత్తులో టీడీపీ పొత్తు ఏదో డన్ డీల్ అన్నా ఓటింగ్ డీల్ ఎలా ఉంటుంది ఇంకా మనం చెప్పలేం. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ టికెట్లు ఇచ్చి హ్యాపీగా లేరు అన్నారు కదా మీరు, ఎవరు హ్యాపీగా లేరో వాళ్ళు రిబెల్ చేస్తారు తప్పకుండా. వైఎస్ఆర్సీపీ ఎక్కువ మంది పాత వాళ్ళకి ఇచ్చింది, ఏమైనా మార్చుకుంటారా? లేకపోతే కేసీఆర్ రూట్లోనే పర్వాలేదు మా ఇష్టం వచ్చినా చేస్తామంటారా? అది పెద్ద నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అదే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. అక్కడ మన ఫ్రెండ్ యూపిడి గారు ఉంటారు, ఆయన అలాగే చెప్పిన దానికి మనం ఒప్పుకోవాలి. కానీ క్యాండిడేట్ సెలెక్షన్ నాలాంటి వాడికి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్ని చోట్ల నేను భావిస్తున్నా. అది ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి టైం ఉన్నది, చేస్తారా లేదా? టీడీపీకి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళకి బిగ్ బ్రదర్గా అయిపోయారు, మిగతా వాళ్ళు రోల్ తక్కువ అయిపోయింది అని అలిగేషన్ వస్తుంది కాబట్టి అది రెక్టిఫై చేసుకుంటారా లేదా చూడాలి రాబోయే రోజుల్లో. తర్వాత ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే 2 కూటమిలు అనుకోండి, అదే ఈ టీడీపీ జనసేన కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ పాత మొహాలే వచ్చేసారు. ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ దిగిపోయారు, ఉన్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కొత్త క్యాండిడేట్స్ మాత్రం కనపడట్లేదు. కొత్త బ్లడ్ చేంజ్ అనేది మాత్రం లేదు దీంట్లో. అందరూ పాత క్యాండిడేట్స్ ఎక్కువగా. అందువల్ల ఇవన్నీ మనం చూసుకుంటే ఇంకా టైం ఉన్నది. ఈ రిజల్ట్ ఒక ట్రెండ్ చూపెడుతుంది, అది ఒక గైడ్ పోస్ట్. ఈ పార్టీలు దాని మీద ఏం చేస్తారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, మార్చుకోవడానికి పాపులారిటీ పెంచడానికి ఏం చేయాలి? మీరు ఉదాహరణగా చెప్తున్నా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2 ఫిగర్స్ ఇచ్చారు. కొంతమంది టీడీపీకి ఎక్కువ, కొంతమంది వైఎస్ఆర్సీపీకి, కొంతమంది ఇంకా ఫైట్లో ఉన్నది. అది ఎలా మార్చుకోవాలి? ఇంకా మెజారిటీ టీడీపీ పెంచుకోవడానికి ఏం చేస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది? ఊరికనే క్యాంపెయిన్ ప్రామిసెస్ చేస్తే అయిపోతుందా? ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే కుదరదు. కొత్త స్ట్రాటజీస్ ఏమైనా చేస్తారా? ఎన్నో స్ట్రాటజీస్ ఉన్నాయి చేయటానికి వైఎస్ఆర్సీపీకి, అలాగే టీడీపీ కూడా. అది చేస్తారా, అలా వదిలేస్తారా, ఏమవుతుందో చూద్దామంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిడ్ రేస్ మధ్యన స్ట్రాటజీ మార్చుకోకపోతే ఎక్కడైతే వీక్నెస్ కనపడిందో తప్పకుండా దానికి పరిణామాలు ఉంటాయి. చిన్న లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నా మీకు. కేసీఆర్ గారు 90 మంది ఎమ్మెల్యేలు ఉంటే 70-80 మందికో ఎంతమందికో పాత వాళ్ళకి ఇచ్చారు. 2 నెలలు పోయే కాలం పనికిరాలని తెలిసిన ఆయన ఎందుకు మార్చలేదు? 10 మందినో 15 మందినో ఒప్పించి వాళ్ళని అది చేయాలి కదా, గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. 10-15 మందిని మార్చుంటే అయిపోతుంది కదా ఎలక్షన్. మళ్ళీ ఆయనకు ఇంకో 5-6 సీట్లు వస్తాయి. అది మరి చేస్తారా లేదా? ఈ సర్వే వచ్చాక ఒక మంచి అడ్వైస్ పొలిటికల్ పార్టీస్కి. అనుకున్నంత వేగంగా టీడీపీకి ఏం మెజారిటీ లేదు, అనుకున్నంత వైఎస్ఆర్సీపీకి లేదు. ఎలా మార్చుకుంటారు వాళ్ళ దారి, ఆ డైరెక్షన్, అది మనం ఎదురు చూడాలి.